సారీ అండి, ఇంతకుముందు కట్ అయిపోయింది. చిన్న ఇంటరప్షన్ రావడం వల్ల కట్ అయిపోయింది. మన పద్మారెడ్డి గారు లైన్లోనే ఉన్నారు, మళ్ళీ వచ్చేస్తారు. ఆయన వచ్చిన వెంటనే మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సారీ ఫర్ ఇంటరప్షన్. మనకి చాలా చాలా రీజన్స్ ఉంటాయి కదా, నెట్వర్క్ దగ్గర నుంచి, ఫోన్ దగ్గర నుంచి. నా సైడే ఇష్యూ, నా సైడే సరిగ్గా ఫోన్ బాగోపోవడం వల్ల జరిగింది. ఈ లైవ్లో మీకు తెలుసు ఏం నేర్చుకుంటున్నాము అనేది. ఎకరానికి 13 లక్షలు తీస్తున్నటువంటి పద్మారెడ్డి గారు వారి అనుభవాలన్నీ మీకు షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఎక్కడెక్కడ పెయిన్ పాయింట్స్ ఉన్నాయనేది చెప్తున్నారు, ఎక్కడెక్కడ సక్సెస్ అవ్వచ్చు అనేది చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. ఇంకా కుంకుడుతో చేయగలిగే అద్భుతాలు, కుంకుడు నుంచి ఫెర్టిలైజర్ దగ్గర నుంచి, ఇంట్లో దగ్గర నుంచి ఏమేమి వాడచ్చు, ఎలా వాడచ్చు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. సడన్గా మధ్యలో ఇంటరప్షన్ వచ్చింది, దానివల్ల మిస్ అయ్యాం. సో చాలా మంచి విషయాలన్నీ కూడా ఇక్కడ షేర్ చేసుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ ఒక్కసారి దయచేసి ఇంతకుముందు ఎవరైతే జాయిన్ అయ్యారో, ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లీజ్ స్టే ట్యూన్. అలాగే కింద చివరి షేర్ బటన్ ఉంది చూడండి, దాని మీదకి వెళితే, షేర్ బటన్ మీదకి వెళితే మనం ఎవరినైతే ఇందులో జాయిన్ చేయాలనుకుంటున్నామో, ఎవరైతే రైతులకి మనం మేలు చేయాలనుకుంటున్నామో, మన ఫ్రెండ్స్ వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉందనుకుంటున్నామో వాళ్ళందరినీ జాయిన్ చేయండి. ₹2 కాదు, మినిమం అన్ని రకాలుగా చూసుకున్నా ఎకరానికి 2 లక్షల పైన అయితే తీయొచ్చు కుంకుడు ద్వారా అని ఆయన స్వయంగా ఆయన అనుభవాలే ఇక్కడ అన్నీ చెప్తున్నారు. కాబట్టి దయచేసి ఇది చాలామందికి ఉపయోగపడుతుందండి. కొన్ని లక్షల మంది ఇప్పటికి ఉపయోగించుకున్నారు, కానీ వాళ్ళంతా ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అక్కడ రైతులు అని చెప్తున్నారు. మన వాళ్ళు తక్కువ అని. మన వాళ్ళకి జనరల్గా ముందే డౌట్లు, ముందే అనుమానాలు. కుంకుడు చెట్టు వేయొచ్చా, అది కాసుద్దా, పండుద్దా, తెలుసు కదండి మన వాళ్ళ సంగతి. సో ఈ ప్రాబ్లం మొదటి నుంచి ఉన్నదే. కనీసం ఇప్పుడైనా ఆయన అనుభవాలను మనం ఉపయోగించుకొని వాటిని వాడుకుందామని నా ఉద్దేశం. సో షేర్ చేయండి దయచేసి. ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఇంకొకసారి శ్రమ అనుకోకుండా షేర్ చేయండి. జాయిన్ అవుతున్నారు ఆయన. ఇక్కడ నెంబర్ కూడా ఇస్తున్నాను, మీరు కామెంట్స్ చేయండి. ప్రతిదీ మీకున్న డౌట్స్ ప్రతిదీ కామెంట్లో పెట్టండి. అన్నిటికీ ఆయన సమాధానం ఇస్తారు. అలాగే నేను డైరెక్ట్గా నా నెంబర్ ఇచ్చేస్తున్నాను, ఆయన నెంబర్ ఇస్తున్నారు. 9143494349. ఆ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు మెసేజ్ పెట్టడం ఇబ్బంది అవుతుంది, పెట్టలేకపోతున్నాను అనుకునేవాళ్ళు 9143494349. ఎవరైనా కాస్త అక్కడ బాక్స్లో పేస్ట్ చేయండి ప్లీజ్, కామెంట్ బాక్స్లో. ఇంకా ఆయన జాయిన్ అవుతారు. మన పద్మారెడ్డి గారు జాయిన్ అయిన వెంటనే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అడిగాం మనం ఆయన్ని, ఆయన సమాధానాలు ఇచ్చారు. ఎలాంటి నేలల్లో వేసుకోవచ్చు అంటే, నీళ్లు లేని నేలల్లో బ్రహ్మాండంగా వేసుకోవచ్చు, నీటి సదుపాయం లేకపోయినా పర్వాలేదు అని చెప్పేశారండి. అయితే కాస్త మొక్కలకి అప్పుడప్పుడు మరి పెరగడానికి నీరు, పెరగడానికి ఎరువు వేసుకోవాలి కదా, వాటి వరకైనా చూసుకోండి, ఆ సదుపాయం చూసుకోండి అంటున్నారు. థ్యాంక్ యూ షణ్ముఖ గారు, నెంబర్ పేస్ట్ చేశారు. అయితే అలాగే ఇంకా ధరలు ఎలా ఉన్నాయంటే, యావరేజ్గా ₹100 అయితే రేట్ ఏమీ తగ్గట్లేదండి అని చెప్తున్నారు ఆయన. ఇంకా ఎంత కాస్తుంది అంటే, ఒక చెట్టు క్వింటాల్ దాకా కాస్తుందని ఆయనే చెప్తున్నారు. అయితే మన ఇంట్లో చెట్టు కాయట్లేదు కదా అని కొంతమందికి డౌట్ వస్తుంది. మన ఇంట్లో చెట్లు కాదండి, మంచి చెట్లు ఉంటాయి, ఆయనే విత్తనం సప్లై చేస్తాను అంటున్నారు. కావాలంటే 1 సంవత్సరం పెంచిన తర్వాత మొక్కను కూడా ఇస్తాను అంటున్నారు. మనకంటే ఆయన జాయిన్ అవ్వమనండి పద్మారెడ్డి గారిని. సత్యసాయి డిస్టిక్, వీ డోంట్ హ్యావ్ వాటర్. ఎస్, మన సత్యసాయి డిస్టిక్, అనంతపూర్, కర్నూలు, కడప, రాయలసీమలో చాలా వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందండి. పండుద్దు కూడా. కావాలంటే ఒకసారి టెస్ట్ చేయండి. అక్కడ ఆయన ఎక్కడైతే ఇప్పుడు వేసాడో అదే రకమైన వాతావరణం ఉంటుంది, దాని గురించి భయపడక్కర్లేదు. హైబ్రిడ్ జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇక మొదటికి వచ్చేద్దాం. నీళ్ళు ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ వాసుదేవరెడ్డి చామాల గారు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు వీడియోలో. ఎందుకో చెప్తే, అంటే ఇక్కడ ఈ వీడియోలో వెంకటరెడ్డి గారిని తీసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత మనకి విత్తనాలకు సంబంధించి ఒక సైంటిస్ట్ ఉన్నారండి, విత్తనం తయారు చేసుకోవడం ఎట్లా ఏంటి అనేది, ఆయన్ని కూడా తీసుకుంటాం. ఆయన్ని కూడా మీరు డైరెక్ట్గా లైవ్లో అడగవచ్చు. అంటే ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించి మంచి వాళ్ళు ఎక్స్పర్ట్స్ని తీసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే మన తాతల కాలం నుంచి వ్యవసాయం పెద్ద లాభసాటిగా లేదు అని బాధపడుతూ ఉంటాం. అయినా కానీ వ్యవసాయం మీద అభిమానం చంపుకోలేం. రైతన్న వ్యవసాయంతో ఉన్నాడు కాబట్టి మనం ఈ రోజుకి బతికొండగలుగుతున్నాం. వాళ్ళకి చేయగలిగే మేలు ఏంటి అంటే, షేర్ చేయండి దయచేసి. కింద షేర్ బటన్ ఉంది చూసారా, కింద డౌన్లో షేర్ బటన్ కనిపిస్తూ ఉంటుంది బాణం గుర్తులో, దాని మీద ప్రెస్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇంకా ఎక్కడంటే అక్కడ షేర్ చేయొచ్చు. ట్విట్టర్ దగ్గర నుంచి, వాట్సాప్ దగ్గర నుంచి
ఎక్కడంటే అక్కడ షేర్ చేయండి, మన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. నేను చాలా ఒక మంచి పొజిషన్లో ఉన్నాను కాబట్టి అక్కడ నుంచి వీళ్ళని కనెక్ట్ చేసుకోగలుగుతున్నాను. నేను ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నాను, అక్కడి నుంచి వీళ్ళని కనెక్ట్ చేసుకోగలుగుతున్నాను. కనెక్ట్ చేసుకొని నాకున్న ఖాళీ టైంలో వారానికి 1-2 గంటలు పెద్ద విషయం ఏముందండి. మనకంటే ఆయన జాయిన్ అవ్వమని చెప్పండి, పద్మారెడ్డి గారికి పంపించాను, ఆ లింక్ పట్టుకొని జాయిన్ అవ్వచ్చు. సో వీళ్ళ అనుభవాలన్నీ కూడా మనకు ఉపయోగపడతాయండి. వీళ్ళ అనుభవాలు మనకు ఉపయోగపడతాయి కాబట్టి జాయిన్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం వెళ్ళి అక్కడ చూడొచ్చు. ఆయన వస్తే ఎంతమందికైనా చూపిస్తా అంటున్నారు, భోజనం పెట్టి మళ్ళీ పంపిస్తా అంటున్నారు. పైపెచ్చు బై ప్రొడక్ట్స్ కూడా ఆయన చెప్తున్నారండి. అంటే అదే తోటలో తేనెటీగలు పెంచుకుంటే అద్భుతంగా తేనె వస్తుంది. ఒకవేళ మనకు అనుభవం లేకపోయినా చేసుకునే వాళ్ళు ఉన్నారు, మనకి రెంట్ పే చేసి మరీ చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు స్వయంగా. అలాగే ఇక తేనె ఒకటే కాదు, కుంకుడి నుంచి బై ప్రోడక్ట్స్ చాలా తీయొచ్చు అంటున్నారు. మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి గిన్నెలు క్లీన్ చేసుకోవడం, బట్టల సబ్బు, ఒంటి సబ్బు ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటన్నిటి ప్లేస్లో కూడా కుంకుడిని అద్భుతంగా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. తర్వాత మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ప్రోడక్ట్ తయారు చేయొచ్చు. పద్మారెడ్డి గారు మీరు జాయిన్ అవ్వచ్చండి, మీరు జాయిన్ అవ్వచ్చు. సేమ్ ఇందాకట ఉన్నట్టే ఆయన జాయిన్ అవుతున్నారు. కుంకుడి నుంచి కూడా ఇన్ని ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు ఆయన చెప్తున్నారు. ఆయన పూర్తి సపోర్ట్ ఇస్తా అంటున్నారు. హనీ తేనె ఎలా తీయొచ్చు అని అంటున్నారు కదా మీరు, ఆయనే చెప్తారు మీకు తేనె ఎలా తీయొచ్చు అని అడుగుతున్నారండి పద్మారెడ్డి గారు మన వాళ్ళు. హలో సార్. సారీ ఇందాక కట్ అయిపోయింది, కంటిన్యూ చేద్దామండి. తేనె ఎలా తీయొచ్చు అని అడుగుతున్నారు. తేనె తీస్తున్నారా, ఎంత ఇస్తున్నారు, ఎలా తీయొచ్చు అని అడుగుతున్నారు సార్. అది ఫ్లవరింగ్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. విపరీతమైన ఫ్లవరింగ్ వస్తుంది, చెట్టు మొత్తం అసలు ఏ చెట్టుకు రానంత పూత వస్తుంది. ఆ ఫ్లవరింగ్ తోని విపరీతమైన తేనెటీగలు, అంతులే తేనెటీగలు వస్తాయి. అప్పుడు మనము బుట్టలు పెట్టుకోవాలి. తేనె బుట్టలు పెట్టుకుంటే బ్రహ్మాండమైన తేనె వస్తుంది సార్. ఇంకా దానికి మనం పెద్ద శ్రమ పడేది కూడా బుట్టలు పెట్టుకుంటే చాలు, అంతే. తేనె బుట్టలు పెట్టేస్తే సార్. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ, అంతే కదండి. ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు గవర్నమెంట్ ఏజెన్సీలు, మేము కూడా ప్రొవైడ్ చేస్తాం. ఎవరైనా కావాలంటే ట్రైనింగ్ తీసుకోండి. లేదు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వచ్చి మన దగ్గర పెట్టుకున్నా మనకి రెంట్ పే చేస్తారు, అంతే కదండి. అవునవును సార్, అవును సార్. మీ నెంబర్ ఇవ్వచ్చా? మన వాళ్ళు నెంబర్ అడుగుతున్నారు. తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు సార్, అంతటా ఉంది నా నెంబర్. నాది ఒక్కటే నెంబర్ ఉంది, 9948111931. ఒక్కటే నెంబర్ నాది, 98111931. పద్మారెడ్డి గారు ఫోన్ నెంబర్ అది. ఆయనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, జాయిన్ అయ్యారు. పద్మారెడ్డి లోకసాని అని కొట్టండి, ఆయన ఫాలో అవ్వండి. మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తారు. ఇప్పుడు ఒక్కసారి నెంబర్ మళ్ళీ చెప్తున్నారు, అక్కడ ఎవరైనా పేస్ట్ చేయండి దయచేసి. ఆ నెంబర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. మీరు కూడా ఆయనకి మెసేజ్ చేయండి, ఆయన రిప్లై ఇస్తారు. ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తారు. 9943 అండి, 989948111931. 9948111931. ఓకే, నెంబర్ కూడా ఇచ్చేసాం. ఓకే, ఇక్కడ ఎటువంటి సందేహం ఉండొద్దు మీకు. కుంకుడులో మీరు కాస్త లాభాలు తీయాలి అనుకుంటే పద్మారెడ్డి గారు మీకు హెల్ప్ చేస్తానంటున్నారు. ఒక నెంబర్ కూడా అక్కడ పేస్ట్ చేశారు, చూడండి. ఆ నెంబర్ యూజ్ చేసుకోండి. ఇక తేనె దగ్గర నుంచి బై ప్రోడక్ట్స్ దగ్గర నుంచి అవి నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అవకాశాలు ఉన్నాయి. డైరెక్ట్గా ట్రేడర్లకు అమ్ముకోవచ్చు మనం. హోల్సేల్ డీలర్స్కి, సూపర్ మార్కెట్లతో మీరు టైఅప్ అయితే ది బెస్ట్ ప్రైస్ వస్తుంది అక్కడ. అంటే వాళ్ళు గ్రేడింగ్ వగేరా ఎలాంటివి అడుగుతారు, కాస్త కొంతమంది అయితే ప్యాక్ చేసి అడుగుతారు. అవన్నీ మనం చేయి తగ్గవే. ప్యాకింగ్ మెషిన్స్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారండి సూపర్ మార్కెట్లు, పెద్ద పెద్ద వాళ్ళు. రెండోది నెక్స్ట్ లెవెల్ మనం ఒక అమెజాన్ ఎక్స్పర్ట్ను కూడా తీసుకుంటాం నెక్స్ట్. ఇప్పుడు పద్మారెడ్డి గారితో మొత్తం అయిపోయిన తర్వాత ఏదైనా ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ని మనం ప్రాసెస్ చేసి చేయకుండా, అంటే కుంకుడుకాయలు డైరెక్ట్గా అమెజాన్లో ఎలా అమ్ముకోవాలి, మీరు ఎలా సెల్లర్గా రిజిస్టర్ అవ్వాలి, ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఇవి ఒకటి. ఆ తర్వాత బై ప్రోడక్ట్, ఇదే కుంకుడుతో రసం తీసి అమ్మే వాళ్ళు ఉన్నారు. బై ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళని తీసుకుంటాం. పౌడర్ తయారు చేసి చేసుకోవచ్చు. వీటన్నిటికంటే
ఇంకొకటి పద్మారెడ్డి గారు ఇందాక మనల్ని ఒకటి అడిగారు, విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా అని. నేను వాళ్ళను కూడా పరిచయం చేస్తా. ఎక్స్పోర్ట్ అంటే ఒక కుంకుడికాయ చేస్తే మంచిదే, కుంకుడికాయ కాకుండా ఇంకా కాఫీ దగ్గర నుంచి టీ దగ్గర నుంచి చాలా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా దేశాలకి. అక్కడే దీనికి కూడా డిమాండ్ ఉంటుందండి, దీనికి ఎక్కువ ఉంటుంది ఇంకా దానికంటే. సో ఎందుకు, న్యాచురల్ సోప్ కాబట్టి వాళ్ళను కూడా నేను తీసుకొని నెక్స్ట్ అలాంటి వాళ్ళను కూడా మీకు పరిచయం చేస్తాను. ప్రస్తుతానికైతే పద్మారెడ్డి గారి నుంచి ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే మెసేజ్ లో పెట్టండి. నెంబర్ అడిగారు, నెంబర్ ఇచ్చాము. ఆదిలాబాద్ ఎలాగ అడిగారు, ఇచ్చాము. ఇంకొక ఆయన అన్నాడు కుంకుడి చెట్టు వేయకూడదు అంటారు కదా పెద్దవాళ్ళు, మన దరిద్రం ఇదేనండి అంటారు, కానీ అది ఎందుకు అన్నారు అనేది వేరే కంటెక్స్ట్ అండి. కుంకుడి చెట్టు ఇంటి దగ్గర చెప్తాను సార్, అది కూడా చెప్తాను సార్. అది కూడా వాళ్ళు చెప్పింది కరెక్టే. ఇంటి దగ్గర పెడితే ఏమవుతుందంటే, ఇంట్లో పెట్టడం అయితే కరెక్ట్ కాదు సార్. ఇంట్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే, వాళ్ళు చెప్పింది పొలంలో పెట్టుకుంటే కరెక్ట్, ఇంట్లో పెట్టుకుంటే ఈ తేనెటీగలు అనేవి ఇంట్లోకి వచ్చి అది కొంచెం అది ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంగా వాళ్ళు వద్దనే ఉంటారని నేను గెట్ చేస్తున్నా. దాంతో ఇంకొకటి విషయం ఏంటంటే, ఎండాకాలంలో ఏప్రిల్ నెలలో నిద్రావస్థలకు వెళ్ళిపోయినప్పుడు చెట్టు చచ్చిపోయినట్టు అవుతుంది. చచ్చిపోయినట్టు అయితే ఇంటి ముంగల పచ్చటి చెట్టు ఉండే ప్లేస్ లో ఎండిపోయిన చెట్టు ఉండకూడదని వాళ్ళు ఒక అంచనా, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది సార్ తప్పకుండా. నేను గెస్ చేసేది ఏంటంటే, ఇంటి దగ్గర పెట్టుకోవడం కరెక్ట్ కాదు. పొలంలో పెట్టుకుంటే ఏంటంటే, సీతాఫల చెట్టు, కొంకుడు చెట్టు, ఉసిరి చెట్టు, ఈ మూడు నిద్రావస్థలకు, డార్మెన్సీ పీరియడ్లకు ఏప్రిల్లో నిద్రావస్థలకు పోతాయి. నిద్రావస్థలకు పోయి ఆకు అదే రాలగొట్టుకొని ఆ ఆకు చెట్టు కింద పడి దాని ఆహారము, కుంకుడు చెట్టు ఇంచుమించు 20-25 కేజీల ఆకు రాలుతుంది సార్. అంటే 25 కేజీల ఎరువు కంపోస్ట్ అదే తయారు చేసుకుంటుంది. దానికి ఒక ఎర్రటి మిల్లి ఒక పురుగు వస్తుంది సార్, ఆ మిత్ర పురుగు. ఆ పురుగు మొత్తం ఆకులు తినేసి మొత్తం అదే కంపోస్ట్ గా తయారు చేస్తుంది సార్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆకులు అదే ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన ఎరువు తయారవుతుంది సార్. కాబట్టి ఇంటి దగ్గర పెట్టుకోవడం అది కరెక్టే సార్. ఇంటి దగ్గర పెట్టుకోవడం నేను అనుకుంటున్నా సార్, ఇంట్లో పెట్టుకుంటే తేనెటీగలు వస్తాయి కరుస్తాయని అని అనుకుంటా. అంతేనండి, కరెక్టే. అంతకు మించి పెద్ద రీజన్స్ ఏమీ లేవు. చెట్టు అనేది ఆక్సిజన్ ఇస్తుంది, కాకపోతే తేనెటీగలు ఒకటి, మీరు అన్నట్టు సైకలాజికల్ గా ఎండిపోయిన చెట్టు ఒకటి, అంతకు మించి రీజన్స్ ఏమి ఉండవండి. అలా చెట్టు అయితే దాన్ని అసలు ఇంటి దగ్గరే పెట్టుకొని వాడం కదా. ముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు వాడుతున్నారు. మీరు అన్నట్టు కళ్ళ దగ్గర నుంచి పళ్ళ దాకా, ఒంట్లో షుగర్ దాకా చాలా వాటికి అది మేలు చేస్తున్నప్పుడు కుంకుడికాయ గురించి మనం ఆలోచించక్కర్లా, భయపడ. ఇంకొక ఆయన అడుగుతున్నాడు, ఎన్ని సంవత్సరాలకి అంటే క్రాప్ తీసుకోవచ్చు అని అడుగుతుంది. మీరు ఎలాగో ఒక సంవత్సరం మొక్క ఇచ్చేస్తారు, ఇంకో 3 సంవత్సరాలకు తీసుకోవచ్చండి కాపు? అంటే మా ఇంటి మీద 4 సంవత్సరాల నుంచి 4-4.5 సంవత్సరాలు కంపల్సరీ మన మెయింటెనెన్స్ మంచిగా మాత్రం వస్తుంది సార్ తప్పకుండా. ఈ లోపు ఇంకా ఏదైనా అంతర పంటగా వేసుకోవచ్చా అక్కడ? ఓ బ్రహ్మాండంగా. ఈ రోజు కాదు సార్, 6-7 సంవత్సరాల వరకు అంతర పంట వచ్చినాక కూడా, కుంకుడు పంట వచ్చినాక కూడా 6-7 సంవత్సరాల వరకు అంతర పంట పెట్టుకోవచ్చు సార్ బ్రహ్మాండంగా, ఇబ్బంది ఏం లేదు. నేను మునగబెట్టా సార్, నేను మునగబెట్టా. ఇప్పుడు మునగ పెట్టుకోవచ్చు, మన జామ పెట్టుకోవచ్చు, ప్లస్ మన అది పోతే బొప్పాయి పెట్టుకోవచ్చు, పోతే పత్తి, ఇట్లాంటి పంటలు కూడా పెట్టుకోవచ్చు. ఏమి కాదు సార్, అసలు ఆ పొలాన్ని ఊకుంచాల్సిన అవసరమే లేదు సార్. దాని పని అదే చేస్తుంది, మన పని మనం చేసుకోవచ్చు బ్రహ్మాండంగా, ఇబ్బంది లేదు. ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, కింద షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు బాగా కింద రైట్ సైడ్, కనీసం 10 మందికి షేర్ చేయండి. మీరు వరకు చూసి ఆగిపోకుండా. ఇలాంటి మంచి సందర్భాలు అరుదుగా వస్తాయి. అంటే ఎందుకు షేర్ చేయాలి అంటే, వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. దయచేసి గంటలా సురేష్ గారు కానీ ఇంకా మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు బాగానే. మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా యాడ్ అవుతారు. తలో 10 మందిని షేర్ చేస్తే వాళ్ళు ఇంకో 10 మందికి షేర్ చేస్తే 10 మంది రైతులకి మేలు చేయాలి. అంతకు మించి ఇక్కడ పద్మారెడ్డి గారికి జరిగే మేలు, నాకు జరిగే మేలు ఏమీ లేదు. ఒక ఫ్రెండ్లీ డిస్కషన్, ఒక మంచి కన్వర్సేషన్ లో ఉన్నాము. ఈ మనలో కొంతమంది ఉపయోగించుకున్న దీన్ని ఆ కొంతమంది ఇంకో కొంతమందికి, ఆ కొంతమంది ఇంకో కొంతమందికి మేలు చేస్తే ఆటోమేటిక్ గా అలాగా నలుగురికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అంతకు మించి ఏమి లేదు. చాలా చాలా మనం పనులు చేస్తూనే ఉంటాం, పులిహార పనులు పనికిరానివి ఏవో చేస్తూనే ఉంటాం, టైం వేస్ట్ చేస్తాం. ఇలాంటప్పుడు కాస్త టైంని యూజ్ చేయండి, కాస్త మంచి సెన్సిబుల్ టైం కాబట్టి దీన్ని షేర్ చేయండి అని నా రిక్వెస్ట్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే, కుంకుడు పంట గురించి డౌట్స్ ఉంటే, ఎలా వేయాలో చెప్పారు, ఎక్కడ వేయచ్చో చెప్పారు, ఎన్నాళ్ళలో చెప్పారు, మార్కెట్ రేట్ ఎలా ఉందో చెప్పారు. ఇంకా మీలోనే కొంతమంది అంటున్నారు, అమెజాన్లో నేను ఎలా అయితే
అమ్మితే లాభాలు వస్తాయి, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఇవి అంటున్నారు. మీలో మంచి ఎక్స్పర్ట్స్ నేను ఐడెంటిఫై చేసి మంచి సక్సెస్ స్టోరీ పద్మారెడ్డి గారి లాగే మంచి సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళని మీరు ఇంత టైం స్పేర్ చేయడమే గ్రేట్. నాదేమీ లేదండి గ్రేట్, మీరు షేర్ చేయండి, అది గ్రేట్ నాకంటే. మాక్సిమం మీల్డ్ ఎన్ని ఇయర్స్కి వస్తుంది ఇవన్నీ చెప్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి దయచేసి, ఇంకా ఇంకా షేర్ చేయండి. మీ ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది రైతులు ఉన్నారో, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అంటే వ్యవసాయంలో, అలాంటి వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎక్కువ మందికి వెళితే మంచిదేనండి. ఇంకా రెండో క్వశ్చన్ అండి పద్మారెడ్డి గారు, ఎన్ని ఇయర్స్కి వస్తుంది అంటున్నాడు అంతే. ఎంత ఈల్డ్, ఎన్ని ఇయర్స్ అనేది మీరు చెప్పేశారు, 4-5 సంవత్సరాలు. ఎంత ఈల్డ్ అంటున్నాడు, సుమారుగా చెప్పండి పర్వాలేదు మీ సార్ అనుభవం. 4-5 సంవత్సరాలతో 15-20 కేజీల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. స్టార్ట్ అయ్యి చెట్టు పెరిగేదాన్ని బట్టి, ఆ సంవత్సరం వచ్చే ఫ్లవరింగ్ బట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క తీరుగా రావచ్చు సార్. ఎంత వచ్చినా 15-20 కేజీల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సార్. స్టార్ట్ అయ్యి చెట్టు 15-20 పెరుగుతామంటే పెంచుకుంటూ పోతుంది. ఓకే, అయితే భయపడక్కర్లేదండి. అయితే దీన్ని ఎట్లా చేయాలనేది కొన్ని విషయాలు నేను పెట్టుకున్న రైతులు, ప్రతి రైతులు నాకు ఇంచుమించు ఇప్పుడు ఆంధ్ర నుంచి కూడా ఈ రోజు కూడా అది పల్నాడు, గురిజాల అట దైదా అంటే ఎక్కడో అక్కడి నుంచి ఒక 18 మంది రైతులు వచ్చి వెళ్దాకనే వెళ్ళిపోయారు సార్. 4 గంటలకి వెళ్ళిపోయారు, ఉదయం నుంచి ఇక్కడే ఉండిపోయారు. దైదా గురిజాలలో ఏమో చెప్పారు సార్. అక్కడ ఆ ఏరియా నుంచి రైతులు వచ్చి ఈ రోజు వచ్చి వాళ్ళు పెడతామని చెప్పారు. పోతే ఆంధ్రాలో ఇప్పుడు గుంటూరు, విజయవాడ ఆ ఏరియాలో మొత్తం కలిసి నా దగ్గర ఒక 63,000 మొక్కలు పోయినాయి సార్ ఇప్పటి వరకు. ఆంధ్ర ఏరియాలో తీసుకుపోయిన వాళ్ళు ఒక 63,000 మొక్కలు తీసుకుపోయారు రైతులు. ఓకే, మీ నెంబర్ అడిగా, నెంబర్ మళ్ళీ మళ్ళీ అక్కడ పేస్ట్ చేస్తున్నాం చూసుకోండి. Mr.com జర్నలిస్ట్, థ్యాంక్ యూ. ఆయన కూడా నెంబర్ పెట్టారు చూడండి, ఆ నెంబర్ యూజ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి మీలో, సందేహాలు కానీ ఇంకా ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? ఆల్రెడీ లైవ్ లో ఉన్నవాళ్ళు వీడియోని ఎలాగో తర్వాత నేను పోస్ట్ చేస్తాను, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. లేకపోతే మళ్ళీ ముగింపు ఒకసారి పద్మారెడ్డి గారే చెప్పేస్తారు. ఆయన అనుభవం, ఆయన సక్సెస్ 2-3 నిమిషాల్లో ఆయన చెప్పేస్తారు. నెంబర్ పిన్ చేయండి కామెంట్ లో ఉంది చూసుకోండి, నెంబర్ ఉంది. ఐఎమ్ బిజినెస్ మ్యాన్, మురుగప్ప గ్రూప్, NSL షుగర్స్ తో టైఅప్ ఉంది. వెరీ గుడ్. మధుకాన్ షుగర్స్ తో టైఅప్ ఉంది అంటున్నారు. ఓకే, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు. 300 కేజీలు 10 ఇయర్స్ తర్వాత వచ్చింది. 300 కిలోలు చెప్పలేదండి పద్మారెడ్డి గారు. సంవత్సరానికి ఎన్ని కిలోలు చెప్పారు మీరు ఒక చెట్టుకి? సంవత్సరానికి ఒక చెట్టుకు ఇప్పుడు పెరుగుతా ఉంటే, వయసు పెరుగుతా ఉంటే వస్తుంది సార్. అయితే ఫస్ట్ స్టార్ట్ అవ్వడం 15-20 కేజీల నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత వయసు పెరుగుతా ఉంటే సార్. అయితే నేనేమంటున్నా సార్, నేను ఒకటి ఏం చెప్తున్నా సార్ అంటే 300 కేజీలు నా దాంట్లో వెళ్ళిన చెట్టు, 400 కేజీలు వెళ్ళిన చెట్టు కూడా ఉన్నది. కానీ నేనేం చెప్తున్నా అంటే పెట్టుకునే రైతులు మనము ఏంటంటే కొంతమంది కొంచెం ఉంటే చాలా గొప్పలు ఎక్కువ చెప్తారు కాబట్టి నేను అలా చెప్పక నేనేమంటున్నా, మీరు అసలు 50 కేజీల స్టాండ్ అనుకొని పెట్టుకోమని చెప్తున్నా. 300 కేజీలు మీకు వద్దు, 400 కేజీలు వద్దు. నేనేమంటే మైక్ ముందర పెడితే రెచ్చిపోయి చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు. యూట్యూబ్ లో ఫేమస్ కావాలనో లేకపోతే చెప్పేటోళ్ళు ఉంటారు. నేను అలా చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పను. నేనేం చెప్తున్నా అంటే 50 కేజీలే స్టాండర్డ్ అనుకొని పెట్టుకోండి. మీరు ఫస్ట్ పెట్టుకునేటప్పుడు అదే అసలు అంటే ఎక్కువ ఊహించుకోకండి, తక్కువనే ఊహించుకోండి. 50 కేజీలే అనుకోండి, 50 రూపాయలే అనుకొని పెట్టుకోమని చెప్తున్నా. నాకు వచ్చింది బాధాప్తో నేను ఇప్పుడు నేను ప్రూవ్ చేయగలుగుతా. మీరు నా దగ్గరకు వచ్చినా చెప్తా, నాకు వచ్చేది ఏం లేదు అల్లా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తప్పకుండా మీరు అంటే కొంతమంది ఏదో వాళ్ళు పని చేయకుండా పుట్టి చాలా మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 100 క్వశ్చన్లు అడిగి లాస్ట్ ఒక 10 చెట్లు కూడా నాటని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ మనము ప్రకృతికి మనము పుట్టినప్పటి నుంచి గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ పెట్టి రోడ్లెంబడి కొన్ని లక్షల చెట్లు పెట్టింది. ఒక్క చెట్టు కూడా ఈ రోజు బతలేదు. సరే నిన్నమంటే ఏదో కోనకార్పస్ అని అది కొన్ని రోజులు సంచలనం అయిపోయింది. ఇప్పుడు ఈ కుంకుడు చెట్టు ఒక్కసారి పెడితే మీరు ప్రకృతిని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాం. ఒక్కసారి పెడితే 200-300 సంవత్సరాలు ఉంటది. ప్లస్ అది ఏమి ఖరాబ్ కాదు. దాంతో ప్రకృతికి ఇదైతే భూమి కూడా ఆకు ప్రతి సంవత్సరం రావడం వల్ల భూమి కూడా బాగా సారవంతంగా తయారవుతుంది. ప్రకృతికి ఎన్నో రకాల మేలు. కానీ గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ లో కూడా మీరు సార్ గవర్నమెంట్ ఫారెస్ట్ లో కానీ గవర్నమెంట్ ఈ రోడ్ల మీద నాటే చెట్లు కానీ పోతే ప్రతి ఒక్కరికి మీరు ఇది చేస్తే భూమి ఆటోమేటిక్ గా సారవంతం అయిపోతుంది సార్.
ఇంకోటి ఇది ఎవరు తెప్పకపోరు, చెట్లు రోడ్డు వెంబడి ఈ కర్రను ఏం యూజ్ చేసుకోరు కాబట్టి వీడు మేకలు గీకలు కూడా తినవు కాబట్టి ఇరకు కూడా కొట్టారు సార్. మీరు కోనకల్ప చెట్లు పశువులు మేకలు మేయవనే పెట్టారు కదా గవర్నమెంట్. ఎవరైనా తెలంగాణలో కానీ ఎక్కడైనా చాలా మంది స్పీడ్ గా పెరిగిందని పెట్టారు. అయితే వాస్తవంగా దాంతో ఏమైనా నష్టాలు ఉన్నాయని తెలిసినాయి కాబట్టి ఇప్పుడు దాన్ని తీర్చారు. కానీ కుంకుడుతోని మీరు ఆకు రాలిపోతుంది, ఫ్యూచర్ లో కాయలు ఎక్కువ వస్తాయి. గతంలో రోడ్ల వెంబడి నేరేడు చెట్లు పెట్టేది కదా సార్. గవర్నమెంట్ నేరేడు చెట్లు ఉంటే ఆ రోడ్ల వెంబడి బాటసార్లు మంచం పండ్లు తినుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇది పెట్టడం వల్ల ఒకసారి పెడితే 200 చెట్లు మా దగ్గర ఉన్నాయి సార్. కాబట్టి 100-200 అంటే 2-3 తరాలు వెళ్ళిపోతారు సార్. మీరు ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ కూడా, రైతులు కూడా ప్రతి ఒక్కరికి బార్డర్లో 4 ఇంకొక విషయం సార్, కనీసం పొలానికి ఒక 4 చెట్లు పెట్టుకుంటే మన పంట పొలంలో ఈ పత్తి కానీ మిర్చి కానీ దేనికైనా ఈ పాలినేషన్ తేనెటీగలు విపరీతంగా వచ్చేసి పాలినేషన్ అయ్యి మన పంట 10% ఖచ్చితంగా పెరుగుతుంది సార్. పాలినేషన్ చాలా కరెక్ట్ అండి మీరు చెప్పింది. ఎందుకంటే సార్ ఇప్పుడు గతంలో మన వాళ్ళు ఏంటంటే పురుగు మందులు కొట్టకపోయేది కాబట్టి ప్రతి పొలంలో పొలాలలో చిన్న తేనెలని తేనెతెట్టెలు ఏడ చూసినా తేనెతెట్టెలు ఉండే సార్. ఈ కెమికల్ ఎప్పుడైతే వచ్చిందో మొత్తం తేనెటీగలు చచ్చిపోయినాయి. పురుగు అది పనికి మళ్ళీ అక్కరాని పురుగులు ఏమో ఎక్కువైపోయినాయి, అక్కడ వచ్చే మిత్ర పురుగులు ఏమో చనిపోయినాయి. ఈ తేనెటీగలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి సార్? ఎక్కడ లేనేలో అంతా పెస్టిసైడ్ కొట్టేసి, చిన్న ప్రాబ్లం అయినా పెస్టిసైడ్ కొట్టేసి మొత్తం తేనెటీగలు అన్ని చచ్చిపోయినాయి అంత. ఇప్పుడు నా పొలంలో ఎక్కడ చూసినా తేనెతెట్టెలే ఉన్నాయి సార్. ఈ నా తోటలలో చిన్న తేనెతెట్టెలు అయితే పొలంలో ఎంత లేదన్నా 20-30 తెట్టెలు వెళ్తాయి. అంటే పెస్టిసైడ్ కొట్టకపోవడం వల్ల ఖచ్చితంగా పాలినేషన్ పెరుగుతుంది. మనం చీడపీడలను కూడా చాలా అరికట్టవచ్చు సార్. ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి సార్. అంటే నేను చెప్పడం కాదు, మీరు ఆలోచించగలుగుతారు. మీరు ఇది గవర్నమెంట్ పరంగా కూడా మీరు, ఎందుకంటే మీరు గ్రేట్ సార్. మీరు అసలు ఆంధ్రాలో ఉండి తెలంగాణలో ఉన్న ఒక రైతును మీరు ఎక్కడో చూసి నన్ను అడిగి అసలు ఇంత రైతుల కోసం ఇంత చేయడం నేను నిజంగా కూడా నేను మనస్ఫూర్తిగా మేము అప్రిషియేట్ చేస్తున్నాం సార్. నిజంగా ఇట్లాంటి ఆఫీసర్లు కూడా ఇంత రైతుల కోసం ఇంత పట్టించుకొని ఇంత ఇది చేసే వాళ్ళు ఉన్నారా అని అనిపిస్తుంది సార్. నిజంగా మీకు చాలా కృతజ్ఞతలు సార్. మేమే మీకు చెప్పాలి, మేమే ఉంది జీతం తీసుకొని పనిచేస్తూ ఉంటాం, నెల లక్షల జీతం వస్తుంది. మీరు సాటి రైతుల కోసం చేస్తున్న సర్వీస్ గొప్పది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఫారెస్ట్రీ మినిస్టర్, ఆయన ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. మేము ఆయనకి కూడా ఈ కుంకుడు విషయం మీద నేనైతే ఇప్పుడు మీరు చెప్పిన సజెషన్స్ చాలా బాగున్నాయి. ఇటు ఆదాయం వస్తుంది, బీడు భూములన్నీ బాగుపడతాయి, ఎన్విరాన్మెంట్ కూడా ఉపయోగపడుతుంది, పాలినేషన్ పెరుగుద్ది ఆటోమేటిక్ గా, గవర్నమెంట్ పెంచిన రైతులకు ఉపయోగపడతాయి. ఈ పాయింట్స్ అన్ని తీసుకుంటాను. ఇక మన మిత్రులు ఏమేమి అడుగుతున్నారో చూద్దామండి. సేల్స్ అంటున్నారు, సేల్స్ గురించి భయపడక్కర్లేదండి. మీ దగ్గరకు వచ్చి కొనుక్కునే టోకు వ్యాపారస్తులు ఉన్నారు, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ప్రైస్ కూడా ఈ రోజుకైతే మంచి ప్రైస్ ఉంది కాబట్టి ఆ ఇబ్బంది లేదు. ప్యాకేజ్ చేసి అమ్ముకోవడానికి మీరే చెప్పాలి. ఇది పద్మారెడ్డి గారు, ఏమైనా గవర్నమెంట్ రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా మనం ప్యాక్ చేసి మన వస్తువును మనం అమ్ముకోవడానికి అంటున్నారు? ఇదేం ఫారెస్ట్ ప్రోడక్ట్ ఏం లేదు సార్. ఎవరు మేమైతే అమ్ముకుంటున్నాం, ఎవరేమో అబ్జెక్షన్. ఒకప్పుడు 20-25 ఏళ్ల కింద అప్పుడు ఫారెస్ట్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్ పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఈ 25-30 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఎవరేమో పర్మిషన్ కూడా ఏం అడగట్లేదు, ఏది లేదు. ఏమన్నా ఉన్నా కూడా గవర్నమెంట్ పరంగా మీరు ఎట్లా రైతులు పంట పెట్టి పండించినప్పుడు మీరు ఇప్పుడు ఎక్కడో ఉన్న రైతుతో మీరు తెలుసుకొని ఇంత సాయం చేసిన వ్యక్తులు రేపొద్దునే రైతులు పెడితే మీరు సాయం చేయగలుగుతారు కదా సార్. రైతులకు అంటే మీకు ఎవరు ఎక్కువ సార్? ఇబ్బంది ఏమీ లేదు. నేను చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లోనే ఉన్నాను కాబట్టి ఇబ్బంది లేదు, నేను చేసి పెడతాను. మీరైతే ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ ఏ ఇబ్బంది పెడతలేదు నాకు తెలిసి, ధైర్యంగా వేసుకో. ఇంకొక ఆయన అడుగుతున్నారు, 90 ఎకరాలు ఉన్నాయి, 1 ఎకరాకి ఎంత అవుతుంది, ఎన్ని ఎకరాస్ వేయొచ్చు అంటున్నారు. ఎన్ని ఎకరాస్ వేయొచ్చు అనేది మీ ఇష్టం అండి. 1 ఎకరాకి అయితే 100 మొక్కలు పడతాయి అంటున్నారు. మొక్క వచ్చి 60 రూపాయలు అయితే రెడీగా ఉన్నాయి అంటున్నారు. లేదు, మీరు 1 కిలో కొనుక్కుంటే 2 ఎకరాలకు సరిపడా మొక్కలు మీరే వేసుకోవచ్చు అంటున్నారు. కాకపోతే మళ్ళీ సంవత్సరం దాన్ని పెంచాలి కాబట్టి ఆయన రెడీగా, ఆయన దగ్గర మంచి మొక్కలు ఉన్నాయి కాబట్టి, పద్మారెడ్డి గారు మనందరికీ నమ్మకమైన వ్యక్తి కాబట్టి, అటు తెలంగాణ గవర్నమెంట్ కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు ఇమీడియట్ గా కావాలనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. గ్రేట్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు కానీ మిస్టర్ జర్నలిస్ట్, కొద్దిగా షేర్ చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్. మనకి ఇక్కడ ఏ కమర్షియల్స్ లేవు, ఈ ఫాలోవర్స్ సోషల్ మీడియాను ఈ దరిద్రాలు కూడా మనకు లేవు. జెన్యున్ గా మంచి ఇన్ఫర్మేషన్ ని
ఇంకో 10 మందికి షేర్ చేసుకోవాలని. పద్మారెడ్డి గారిని పాపం వారం రోజుల నుంచి నేను ఫాలో అప్ చేస్తున్నాను. ఆయన కొద్దిగా పనుల్లో అవును సార్. ఉన్నారు, ఇబ్బంది వచ్చారు. చాలా నాకు సంతోషం. కూడా సంతోషం అనిపించింది సార్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇప్పుడు ఆ ఇంకా నేను పేర్లు ఎవరిని గురించి నేను ఎందుకంటే పొలిటికల్ లేను సార్. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను నా వ్యవసాయము నేను ఈ అందరితో ఫ్రెండ్షిప్ గా ఉంటాను. ఎందుకంటే నాకు 2 times యాక్సిడెంట్ అయి చనిపోయి బతికిన సార్. చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి. అసలు రైతుల బతకడానికి వీళ్ళని యాక్సిడెంట్స్ అయినాయి. అయితే భగవంతుడు నేను మిమ్మల్ని కోసం బతికించాడు. మీరు రెండో మూడో జన్మ ఎత్తారంటే ఇంకా అంతే చాలా సార్. ఉంది చేయాల్సి. ఎందుకంటే నేనేమనుకుంటా సార్, ఫైనల్ గా ఎవరైనా పీకాల్సింది, ఎవరు ఎప్పుడు ఏమి ఉండము, ఏదో రోజు పోవాల్సిందే తప్పదు. కాకపోతే ఉన్న 4 రోజులైనా మన వంతు మన కృషి, మనము 4 చెట్లు కానీ ఏది కానీ డెవలప్. ఇప్పుడు మీరున్నారు సార్, నిజంగా కూడా నేను పొగడాలని చెప్పట్లేదు, నా గుండె లోతుల్లో మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒక గవర్నమెంట్ ఆఫీసరు ఇంత శ్రద్ధ తీసుకొని, నేను తెలంగాణలో ఉన్న రైతులు ఎక్కడో నన్ను ఎంక్వైరీ చేసి ఒక వారం రోజుల నుంచి నన్ను ఫాలో అప్ చేసి, నాకు ఇన్స్టాగ్రామ్ లేదు వాస్తవంగా. రాత్రి అప్పటికప్పుడు మీ పిఏ గారు చెప్తే నేను రాత్రి అప్పటికప్పుడు ఒక సైంటిస్ట్ అడిగి ఇన్స్టాగ్రామ్ రాత్రినే ఓపెన్ చేయించుకున్నా. నేను ఎందుకంటే యూట్యూబ్లోనే అది పెట్టడం వల్ల రోజు 3-4 700 మంది వస్తారు కదా. అయినా నేను ఓపికగా చెప్తా సార్. ఎందుకంటే మనము చెప్పాలి, మనము నా వంతుగా నేను ఇది చేస్తున్నా. మీరు కూడా సార్, ఇప్పుడు నాకు ధైర్యం ఏంటంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంత అంటే మంచి ఒక కన్స్ట్రక్టివ్ గా ప్రతిది కూడా ఒక ఇదిగా ఉంది కాబట్టి మాకందరికి కూడా ఉపయోగం అవుతుంది. ఇంకా మాకు బాగా ధైర్యం వచ్చింది సార్. అంటే నాకైతే ధైర్యం ఉంది, కానీ ఇంకా కూడా దీన్ని మంచి గవర్నమెంట్ లెవెల్లో మీరు టేకప్ చేస్తే మాత్రం ఫారెస్ట్ మస్తు డెవలప్ అవుతుంది మీకు. ఎందుకంటే మీ దగ్గర బాపట్ల దగ్గర మీ దగ్గర ఫారెస్ట్ లో ఎప్పుడో పెట్టిన చెట్లు ఇప్పటికి ఉన్నాయి సార్ మీ దగ్గర ఫారెస్ట్ లో. అవునండి, అవునండి. ఫారెస్ట్రీకి బాగా ఉపయోగపడుతుంది. మీరు అన్న పాలినేషన్ కి ఉపయోగపడుతుంది కుంకుడు అనేది. జనం బతుకుతారు. ఈ రోజు ట్రైబల్ జీసీసీ కలెక్ట్ చేస్తోంది, కానీ పాపం ట్రైబల్ కూడా లేదండి. పాపం వాళ్ళు బయటకు వచ్చేసి కాగితాలు ఏరుకుంటూ బతుకుతున్నారు. చాలా మంది ట్రైబల్ యానాదులు చెంచులు నేను చూశాను. పాపం వాళ్ళకి లేక అలాంటివి ప్రమోట్ చేస్తే అవి వేరుకొనైనా హాయిగా అడవి తల్లి బిడ్డలు అక్కడ హాయిగా బతుకుతారు. ఎంతో మందికి ఈ రసాయనాలు, ఈ దరిద్రాలు లేని షాంపూలు, సబ్బులు అవి ఇస్తారు. ఇక రైతులు సార్ ఇప్పుడు చేసుకుంటారు. సార్ మీరు గవర్నమెంట్ లో మాత్రం ఫస్ట్ మాత్రము నేను మీకు కొంత పార్సల్ అయినా పంపిస్తాను. మీరు గవర్నమెంట్ హాస్టల్స్ లో కానీ స్కూల్స్ లో కానీ మీరు ఇన్స్టిట్యూషన్ లో మొత్తము సబ్బులు పనిచేసి దయచేసి, అంటే బట్టలకు కాదు సార్, ప్లేట్లు కనీసం గిన్నెలు ప్లేట్లు కడుక్కోవడానికైనా ఇది చేయండి సార్. చాలా ఉపయోగమవుతుంది సార్. ఆ పరిసరాలు మొత్తము ఉన్న చెట్లు గిట్లకు ఈ నీళ్లు పోసిన పురుగులు రాకుంటుంటాయి, క్రిమికీటకాలు రాకుంటుంటాయి. చాలా మంచిగా ఉంటుంది సార్. మీరు కొంచెం దీని మీద కూడా మీరు చేయండి సార్ తప్పకుండా. మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు సార్. ఈ రోజు రైతుల కోసం మాట్లాడుతున్నాం కదా, రేపు మనం ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఈ కుంకుడిని ఎక్కడెక్కడ వాడొచ్చు, ఎలా వాడొచ్చు, మీ దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక సెషన్ లో మళ్ళీ అన్ని పరిచయం చేసుకుందాం. ఎందుకు ఇన్స్టాగ్రామ్ అంటే, ఇప్పుడు మీ దగ్గర కొన్ని లక్షల మంది వచ్చారు, పాపం అంత దూరం నుంచి అంత ఖర్చు పెట్టుకొని సంపడి వస్తారు. అదే మనకి టెక్నాలజీ ఇచ్చిన అదృష్టం ఏంటంటే, ఇక్కడ ఇలా మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు కూడా జాయిన్ అయ్యి మాట్లాడడం వల్ల ఇది ఎలాగో వీడియో పోస్ట్ చేస్తాము, చూస్తారు. ఎప్పుడైనా ఉంటుంది. ఇది మనం మనుషులు బతుకున్నంత కాలం ఈ వీడియో ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రాక్టీసెస్ అందుకోసం అండి. సో మన వాళ్ళు ఎలా అయితే ఉన్నారో, డేటా అనలిస్ట్ ఒక ఆయన వచ్చారు, హెల్ప్ యూ ఎనీవే వితౌట్ ఎనీ మానిటరీ ఎక్స్పెక్టేషన్స్, సమాజం కోసం అని ఒక ఆయన అంటున్నారు. ఓకే, నేను మీకు చేయగలిగిన హెల్ప్ చేస్తానండి. కొద్దిగా మానిటరీ బెనిఫిట్స్ అయితే నేను డైరెక్ట్గా చేయలేను. నేను సీఎంఓలో ఉన్నంత మాత్రాన్ని అన్ని చేయగలనని కాదు. కానీ మీకు గ్రీవెన్సెస్ ఉన్నాయి, ఇబ్బంది ఉన్నా, ప్రభుత్వం తరఫున ఏ ఒక్క చిన్న పని పెండింగ్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో. మీరు అక్కడ పిజిఆర్ఎస్ అని ఉంటుంది, అంటే పరిష్కార వేదిక అంటున్నాము. అందులో మీరు అప్లై చేసుకొని నా పని అవ్వలేదు సార్ ఇది అని నాకు ఐడి పెడితే చాలు, నేను కానీ మా టీం కానీ వెంటనే రియాక్ట్ అవుతారు. నిన్న కూడా మీరు చూసుంటారు ట్విట్టర్లో, అది నారా లోకేష్ గారిని నన్ను కూడా ట్యాగ్ చేస్తూ మాకు ఈ పని అయింది, ఇగో ఈ రోడ్డు పూడ్చారు, రోడ్డు బాగు చేశారు, ఇలాంటివి పెడుతూ ఉంటారు. అది గొప్పతనం ఏం కాదండి. గవర్నమెంట్లో ఉన్నప్పుడు మా రెగ్యులర్ డ్యూటీయే అది. అంతకుమించి గొప్ప విషయాలు ఏమి లేదు. ఇది అంటారా, పద్మారెడ్డి గారితో మాట్లాడడం నాకు కూడా చాలా హ్యాపీ. నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్, కొత్త విషయాలు తెలుసుకోవడం. ముఖ్యంగా ఇలాంటి సక్సెస్ఫుల్ పీపుల్తో మాట్లాడుతూ ఉంటే, మేము ఏదో ఉద్యోగాలు వచ్చినాయి ఐఏఎస్ అయినంత మాత్రాన గొప్ప కాదండి. ఆయన ఆల్మోస్ట్ ఆల్ సైంటిస్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఐఏఎస్ కంటే గొప్ప అయిపోయారు పద్మారెడ్డి.
వద్దు సార్. మీ మీ- కొంతమందికి మీలాంటి వాళ్ళు ఉంటే మా ఎవరు సేవ చేసే ఉంటే అదే గొప్ప అనుకుంటాను. ఈ రోజు ఎంతో మంది రైతులకి మీరు ఉపయోగపడతారు. మీ అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. ఖచ్చితంగా దయచేసి అది మీరు అది ఎక్స్టెండ్ చేయండి. మా రైతులందరూ కూడా ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ నెంబర్ ఇచ్చాను, నా నెంబర్ ఇచ్చాను. మీరొక్కసారి రైతులను తోలుకొని మా దగ్గరికి వస్తే నేను కూడా చాలా సంతోషపడతా సార్. మీరు కూడా అంటే మాకు కూడా ఇంకా ఫ్యూచర్ లో రైతులకు హెల్ప్ చేయగలుగుతారు. ప్రాక్టికల్ గా అంటే యూట్యూబ్లలో వచ్చినాయి మీకు తమకు తెలిసే కొన్ని అన్ని ఫేక్ వీడియోస్, చాలా మంది ఉట్టిగానే గొప్పల కోసము డబ్బుల కోసం పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నా దగ్గరికి నిజమైన రైతులు కాబట్టి నా దగ్గరికి వస్తే నేను కూడా ఆనందపడతా. నాకు కూడా ఇంకా ఒక ఎంకరేజింగ్ గా ఉంటది అనమాట. ఇప్పుడు మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు నీరజ ప్రభాకర్ మేడము, కిరణ్ సారు అక్కడ మాకు ప్లస్ మన రాజశేఖర్ సారు, శైలయ్య సారు ఇట్లా మాకు చాలా మంది నాకు ఈ 1 year లో బాగా ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఫార్మర్ నా పేరు మీద ఈ ప్రోడక్ట్ నేను కనిపెట్టిన కుంకుల్లో కొన్ని ఏవైతే మంచి మొక్కలు ఉన్నాయో నేను అవి విత్తనాలకు ఇస్తున్నాను. ఆ ప్రోడక్ట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫై చేసి దీన్ని నా పేరు మీద రిలీజ్ చేయడానికి పేటెంట్ కోసం అప్లై చేశారు సార్ గవర్నమెంట్కి వెళ్ళి. సహకారం హార్టికల్చర్ సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు కానీ వీళ్ళు ఉంటారు. నేను కూడా వాళ్ళని తీసుకొని వస్తాను. ప్యారలల్ గా కొంతమంది రైతులు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ రైతులను కూడా తీసుకొని నిజమైన అదే కాలక్షేపం కాకుండా నిజంగా సీరియస్ గా ఉండి అవసరమైన వాళ్ళని తీసుకొని వస్తానండి. ఖచ్చితంగా మంచి సెలవు రోజు అని వస్తాను. మీ పొలం అక్కడ వాతావరణం చూడడం కూడా నాకు కూడా చాలా చాలా అదో మాతో పాటు వస్తానని ఆల్రెడీ పెడుతున్నారు. పద్మారావు గారికి మీ టీంతో మేము వస్తాం సార్ అని చెప్పి సాంబరాజు ఘర్వా గారు అంటున్నారు అనమాట. ఓకే, వెళదాం ఖచ్చితంగా. మనం అలాంటి రైతుని కలవటం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఆయన సక్సెస్ స్టోరీ, ఆయన కష్టాన్ని చూడడం ఖచ్చితంగా వెళదాం. రెండోది, ఇక్కడ సొసైటీకి కొన్ని అవసరాలు ఉంటాయి. ఆయన కుంకుడులో సక్సెస్ అయినప్పుడు ఆ కుంకుడిని ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, గవర్నమెంట్ ఎక్కడ వాడాలి, రైతుకి ఎక్కడ ఉపయోగం, సొసైటీకి యాజ్ ఎ ప్రొడక్ట్గా ఎక్కడ ఉపయోగం, అవన్నీ వాడదామండి. దయచేసి మీలో ఇంకెవరైనా ఉంటే అమెజాన్లో మనం నెక్స్ట్ అమెజాన్లో కుంకుడిని మంచి ప్రైస్కి ఎలా అమ్మాలి ఒకటి, రెండు విదేశాలకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఈ రెండిట్లో కూడా మనకి ఇప్పుడు స్కిల్ ఉన్నవాళ్ళు అంటే పరిచయాలు ఉన్నవాళ్ళు కావాలి. అన్నీ నాకే తెలుసు అని కాదు, మీరు ఎవరైనా ఉంటే చెప్పండి. లేదు నేను కూడా డైరెక్ట్గా పట్టుకుంటాను, ఏదో రాజు తలుచుకుంటే దెబ్బలకి కరువా అని కర్నూలు రండి. నేను కూడా అక్కడ ఉన్నానని ఫోన్ చేస్తే పద్మారెడ్డి గారు వెంటనే ఒప్పుకున్నారు. ఓకే, మీరు అయ్యా మంచి ఆఫీస్లో ఉండి కూడా ఈ టైం కేటాయించుకుంటున్నారని. అలాగే అందరూ కలుస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ టైం వేస్ట్ అవ్వకుండా ఎవరిది చక్కగా అందరం వెళదాం. కర్నూలు నుంచి కొంతమంది వస్తామంటున్నారు, ఇంకా కొంతమంది ఫామ్ లొకేషన్ అది అడుగుతున్నారు. పద్మారెడ్డి గారు నెంబర్ ఇచ్చారు కాబట్టి మీరు డైరెక్ట్గా వెళ్తా అనేవాళ్ళు వెళ్ళండి, ఆయనకి వాట్సాప్ చేస్తే లొకేషన్ పెడతారు. నెక్స్ట్ నేను మళ్ళీ మనం కనెక్ట్ అయినప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఇంకొక రీల్ ఎక్కడైనా చెప్తాను ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారు రండి అని. ఆల్రెడీ పద్మారెడ్డి గారు మీ పర్మిషన్ లేకుండా ఒక రీల్ చేశాను నేను మీ స్టోరీని ఎక్కడో చదివి, ఇలా ఉన్నారు ఒక అంటే చాలా లక్షల మంది చూస్తున్నారు అనమాట ఈ రోజు కూడా. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లో కొద్దిగా వెనక్కి వెళ్తే కనపడతాయి మీకు ఆ రీల్. అంటే ఇలాంటి సమాచారం ఇస్తూ ఉంటారు. ఈసారి ఇక రీల్స్ చేసి వదిలేయకుండా కాస్త ఒక గంట కేటాయించుకొని ఉపయోగపడేవి మీ ఖచ్చితంగా మీరు డైరెక్ట్ గా మాట్లాడారు. ఆల్మోస్ట్ సగం పని అయిపోయింది. ఇక్కడ మిగిలిన సగం పని మీ దగ్గరికి వస్తే అవుతుంది. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఇంకా ఏదో చెయ్యాలనే తప్పనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. అమెజాన్ లో సెల్ఫ్ గా రిజిస్టర్ చేసుకోవడం, జిఎస్టీ నెంబర్ ఓకేనండి, అంతవరకు ఓకే. సురేష్ గారు మనకు కావాల్సింది పెద్ద బయర్స్ కావాలి. అంటే అమెజాన్ లో మీకు తెలియంది ఏముంది, కుంకుడు బ్రాండ్లు ఉంటాయి, పెద్ద పెద్ద బ్రాండ్లు, బొంబాయిడియో ఇంకొకడియో. వాడు మనకి ఏ ప్రైస్ ఇస్తాడంటే వాడికి బల్క్ గా ప్రైస్కి ఇచ్చేయడం ఒకటి. రెండు అన్ని ఒక సైడ్ అటు చూసుకుంటూ, రెండు నాది ఐడియా ఏంటంటే పద్మారెడ్డి గారి పేరు మీద ఎలా సెల్ చేసుకుంటున్నారు, ఆయన పేరే ఒక బ్రాండ్, ఆయన ఓన్ గా వేసుకుంటాడు. ఇప్పుడు వాడు మళ్ళీ 50% లాభం వాడికి ఎందుకు ఇవ్వాలి, అట్లా నేను అనేది. అలా ఏ రైతుకి ఆ రైతు అమ్ముకోగలిగే సౌకర్యం ఇస్తూ ఆయన బ్రాండ్ని డెవలప్ చేసుకుంటూ లోకల్ గా ఎక్కడ అవసరాలు అక్కడే తీరాలి. తీరిపోయిన తర్వాత విదేశాల్లో బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు 700 కోట్ల జనాభా ఉంది. అసలు మనదే భారతదేశమే పెద్ద మార్కెట్ ప్రతి వాడికి కూడా. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని మించిన అసలు మనం దీన్ని రీచ్ అయితే చాలండి ముందు, ఆ తర్వాత మిగిలిన ఆలోచించవచ్చు. సో ఇబ్బంది లేదు. సో మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది ఇది. ఇక్కడ మీకు కూడా ఒక అవకాశం ఉంది.
మీరు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగొచ్చు. ఇప్పుడు పద్మారెడ్డి గారు కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. మీరు ఒక చైనా నుంచి ఒక చిన్న మిషన్ తెచ్చుకొని గ్రైండింగ్ యూనిట్ పెట్టుకొని పౌడర్ చేస్తారా, పేస్ట్ చేస్తారా, దాన్ని ఆయిల్ తీస్తారా, లేకపోతే దానిలో రసం తీస్తారా, రసాన్ని నిల్వ ఎలా ఉంచుతారు, దాన్ని ఇంకా మోర్ ఆర్గానిక్. అసలు కుంకుడు అంటేనే ప్యూర్లీ ఆర్గానిక్. ఇక మామూలు దీనికి ఏ మందు కొట్టే పని లేదు, ఇదే మందులాగా పనిచేస్తూ ఉంటుంది వేరే పంటలకి. సో మీరు కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగే అవకాశం ఇక్కడ అందరికీ ఉంది. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవచ్చు పండించడంతో పాటు. ఇవి నెక్స్ట్ లెవెల్ ఆలోచనలు. సో దయచేసి మీరు కూడా ఈ విషయంలో యాక్టివ్గా ఉండండి. ముఖ్యంగా ఈ వీడియోని ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయమని నా రిక్వెస్ట్. ఇందులో ఎటువంటి స్వార్థం లేదు, ఆయనకి కానీ నాకు కానీ. మళ్ళీ మళ్ళీ పద్మారెడ్డి గారితో మళ్ళీ మనం కలుద్దామండి. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఖాళీ చూసుకొని ఇంకొక వారం ఇంకో సెషన్ పెట్టుకుందాం. నెక్స్ట్ వీక్ అండి, నెక్స్ట్ వీక్ ఒక ఐటీ పర్సన్, ఒక మంచి ఐటీ ట్రైనర్ని పరిచయం చేస్తున్నాం మీకు. ఎవరు అంటే ఆయన గత 25 సంవత్సరాల నుంచి ఐటీ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాడు. మనకేం ఉపయోగపడతాడు అనుకుంటారేమో. ఈరోజు కాలేజీల్లో పిల్లలు చదువుకుంటున్నారు, చదువు అయిపోయింది, నెలకు 10-15 వేలు సంపాదించుకోవాలి, రోజుకు ఒక గంట కేటాయించుకోవాలి, నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే మనం కూడా సి++, జావా, HTML వచ్చుంటాయి కదండి మనలో కొంతమందికి. పద్మారెడ్డి గారు సారీ ఏమనుకోవద్దు, అంటే నెక్స్ట్ వీక్ గురించి ఒక నిమిషం. సి++, జావా, HTML వచ్చిన వాళ్ళు అవి ఎవరికి నేర్పాలి, ఎలా నేర్పాలి, ఎక్కడ పొటెన్షియల్ ఉంది, ఆ 10-15 వేలు అంటే కనీసం హాస్టల్ ఖర్చులు చదువుకునే వయసులో ఎలా సంపాదించుకోవాలి, అయిపోయిన తర్వాత కూడా అనేది ఒక ట్రైనర్ ఉన్నాడు. చాలా ఫేమస్ ట్రైనర్ ఆయన మీకు వచ్చే వారం కిరణ్ గారు అని చెప్పి ఆయన పరిచయం చేస్తాను మీకు. అంటే మీకు వచ్చుండొచ్చు కానీ దాన్ని ఎలా చెప్పాలో తెలియదు, ఆ టెక్నిక్స్ తెలియదు మీకు. ఇంకా ఏ మంత్లో క్రాప్ వస్తుంది అని అంటున్నారు. ఓకే, ఏప్రిల్ ముందు క్రాప్ వస్తుందండి, మళ్ళీ మాట్లాడదాం. ఎలా టెక్నిక్స్ ఏంటి, ఎలా చెప్పాలి, టీచింగ్ మెథడాలజీ ఏంటి, ఐటీకి ప్రత్యేకంగా టీచింగ్ మెథడాలజీ ఉంటుంది, పిల్లల్ని ఒప్పించుకోవచ్చు, ఆ పిల్లలకి చెప్పొచ్చు అనేది నా ఉద్దేశం. ఈరోజు హై స్కూల్ పిల్లలు కూడా నేర్చుకోవాలి, ఐటీలో ఏదో అద్భుతాలు చేసేయాలని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు. చిన్న వయసులోనే వాళ్ళని, మీకు తెలుసు కదా వైట్ హ్యాట్ జూనియర్స్ ఇలాంటి వెబ్సైట్లు స్టార్ట్ అయిపోయినాయి. సో 5-10 మంది పిల్లల్ని సంపాదించుకుంటే ప్రతి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద బతకొచ్చు. పెద్ద పెద్ద కోచింగ్ ఇన్స్టిట్యూట్లకి డబ్బులు తగలెట్టేస్తున్నారు, ఆన్లైన్ లో కూడా ఆ కోర్స్ ఈ కోర్స్ అని వేలు తగలేస్తున్నారు. వాళ్ళకంటే మీరు ఇలాగా ఇప్పుడు పద్మారెడ్డి గారు ఎలా నేర్పుతున్నారు, నేను ఎలా చెప్తున్నా, అలా మీరు ఓన్ గా చక్కగా జూమ్ క్లాసులు పెట్టుకోవచ్చు. చక్కగా అక్కడ ఎంటర్ప్రెన్యూర్ గా ఎదిగే అవకాశం తర్వాత ఉంటే, ముందు మీ కాళ్ళ మీద మీరు నిలబడడం కోసం ఐటీ ట్రైనర్ ని ఒక ఆయన నెక్స్ట్ వీక్ 7కి మనం మళ్ళీ కనెక్ట్ చేసుకుంటాం. పద్మారెడ్డి గారితో మళ్ళీ త్వరలోనే ఇంకో సెషన్ లో మళ్ళీ జాయిన్ అవుతాం. ఈ కుంకుడి మీద ఇంకొకసారి మళ్ళీ నేను చేస్తాను. చేసిన తర్వాత మళ్ళీ రెస్పాన్స్ వస్తుంది, మీకు ఏమేం కావాలో అడుగుతారు, అవన్నీ ఆయనకి చెప్పిన తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అవుదామండి. ఇవి అందరం చేసేవే కానీ ఇక్కడ 1-to-1 కన్వర్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఇటు నేను గవర్నమెంట్ లో ఉన్నాను, అక్కడేమో వాళ్ళని తీసుకుంటున్నాను. 2 రకాలుగా నేను ఏదైనా చేయగలనేమో. అన్ని నేనే కాదు, మా టీం ఒకటి ఉంది, ఒక NGO ఉంది, ఉచితంగా ఫ్రీగా డెడికేటెడ్ గా చేసి పెడతారు వాళ్ళు. ఇదొక ప్యాషన్ అనుకోండి, మాకు ఏదో ఒక పిచ్చ అనుకోండి, లేకపోతే మీరు ఏమనుకున్నా కానీ నలుగురికి అనే చేస్తున్నాం, అంతకు మించి వేరే ఏం లేదు. థ్యాంక్ యూ. పద్మారెడ్డి గారు చివరిగా మీరేమైనా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పండి. ఏం లేదు సార్, ఇక మీరు చాలా కృతజ్ఞతలు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు అడిగినా కూడా రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ఎవరైనా రైతులమే, వాళ్ళైనా మేనైనా దేశం అంతా రైతులమే. సరే, అందరూ రైతుల గురించి ఏదో పాటలు రాస్తారు, ఏదో చేస్తారు, అది ఇదని చెప్తారు, రైతు వెన్నెముక చెప్తారు. కానీ అంటే ఒక ప్రయత్నం అనేది చేయడము, ఒక మంచిని, ఓ కొత్త విషయాన్ని ఇంకోరికి, రైతులకు ఒకరికొకరికి పరిచయాలు చేసి మాట్లాడిపోయడము, దాంట్లో మీరు ధైర్యం ఇచ్చి మీరు ముందుకు తోలుకపోవడము, అన్ని విధాల మీలా మీరు ఇంకా కొంచెం దీని బాధ్యత తీసుకొని చేస్తే మాత్రం చాలా మనం ఇప్పుడు సస్యశ్యామలమైన గ్రీన్ రెవల్యూషన్ అంటారు కదా సార్, అట్లా మనము ఖచ్చితంగా దీంతోనైతే తీసుకురావచ్చు సార్. అటు రైతులకు ఉపయోగం అవుతుంది, ఇటు అందరికి. ఇంకొక విషయం సార్ ఏంటంటే, వేరే పంటలు ఏవైనా పచ్చి పంటలు అంటే ఏదైనా మామిడి పళ్ళు కానీ, బత్తాయి కాయలు కానీ, ఏ కాయలైనా తెంపినాక 1-2 రోజులు మనము అమ్మేసుకోవాలి. దీని ప్రత్యేకత ఏంటంటే, ఈ ఎండబెట్టి ఇంట్లో పెట్టుకొని నీకు 2 ఏళ్లకు 3 ఏళ్లకైనా అమ్ముకోవచ్చు. అదొక పెద్ద ప్లస్ పాయింట్ సార్. రైతు టెన్షన్ లేదు, ఎమ్మడే కొనకపోతే ఖరాబ్ అవుతుంది, వర్షం వచ్చి ఖరాబ్ అవుతుంది, గాలి దుమారం రాళ్ళు వచ్చి పడిపోతే ఖరాబ్ అవుతుంది అని టెన్షన్ లేదు సార్ దీంతో. కాబట్టి మంచి ఉపయోగం. నేను సార్, మీరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేసి మీరు రండి, నాకు వచ్చి ఒకసారి చూసి, నాకు కూడా మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను ఏమైనా ఉంటే కూడా, నేను మీరు గవర్నమెంట్కి వెళ్ళి కూడా సపోర్ట్ చేస్తే
నేను కూడా ఏదైనా వచ్చి కూడా అక్కడ మీరు క్లాసులు పెట్టినా ఏదైనా పెట్టినా కూడా నేను వచ్చి కూడా నేను చెప్పడానికి నేను మనస్ఫూర్తిగా నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. మన దగ్గరికి రైతులు తోలుకొచ్చినా నేనే ఇక్కడ అన్ని భోజన సౌకర్యం అన్ని ఏర్పాటు చేసి అన్ని చూపించి పంపిస్తా సార్ సంతోషంగా. తప్పకుండా తప్పకుండా మీ సర్వీసెస్ ఎప్పుడు యూజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్ మా అన్న, మీ మంచి మనసుకి ధన్యవాదాలు. మీరు ఇచ్చిన టైంకి కూడా థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. థ్యాంక్స్ అండి. అందరి తరపున మన అందరి తరపున పద్మారెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు కూడా వీలైతే కామెంట్స్ లో థ్యాంక్స్ చెప్పండి. రైతు కదా, జై జవాన్ జై కిసాన్, తర్వాత ఫస్ట్ జై జవాన్. మంచిది సార్, మనం ఇక్కడ సంతోషం సార్, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సార్. మళ్ళీ చెప్తామండి మీ ఒపీనియన్. ఇంకా మీకన్నా ఏదైనా డౌట్స్ వగేరా ఉంటే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను, కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా నెంబర్ ఇచ్చాను, పద్మారెడ్డి గారి నెంబర్ ఇచ్చాను. థ్యాంక్ యూ. మంచిది సార్, నమస్తే సార్.